అమ్మా నమస్తే అమ్మ. నమస్తే. అమ్మ, హ్మ్. అమ్మనే కూతురుగా పొందాలంటే, ఆ తండ్రి చేయాల్సిన ఉపాసన ఏంటి? అమ్మని ఏ విధంగా వేడుకుంటే అమ్మ ఆయన ఇంట్లో తిరుగుతుంది? అమ్మని ఏ విధంగా కొలిస్తే అమ్మ మన ఇంట్లో కూతురు కింద పుడుతుంది అంటే, కూతురు అన్నదొచ్చిందంటేనే అది అమ్మ స్వరూపం. ఇంక అందులో అసలు డౌటే లేదు. ముగ్గురమ్మల్లో ఏదో ఒక అమ్మే కూతురు కిందొస్తుంది. ఎందుకంటే ఇక్కడ కూతురని కూడా కాదమ్మా, కొడుకైనా గూడా అంతే. ఎందుకంటే దేవి మహాత్మ్యంలో ఏదైతే చెప్పారో, దేవి మహాత్మ్యంలో ఏం చెప్పారు అని అన్నప్పుడు ఫస్ట్ ఈ సృష్టంతా ఉద్భవించినప్పుడు ఓంకారం అనే నాదం నుంచి హ్రీంకార స్వరూపంలోంచి ఆదిశక్తి ఉద్భవించింది. ఆ ఆదిశక్తే తన లోపల నుంచి శివుణ్ణి బయటకు తీసి, ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి సృష్టి చేయడం మొదలుపెట్టారు కామేశ్వరి, కామేశ్వరులు. అప్పుడు బాలా త్రిపుర సుందరి ఉద్భవిస్తుంది. ఆ బాలా త్రిపుర సుందరి నుంచి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని చెప్పేసి ముగ్గురు అమ్మవార్లు పుడతారు. ఈ మహాకాళి నుంచి కోటాను కోట్ల విష్ణుమూర్తులు, కోటాను కోట్ల గౌరీదేవులు పుట్టారని, మహాలక్ష్మి నుంచి కోటాను కోట్ల బ్రహ్మదేవుళ్ళు, కోటాను కోట్ల లక్ష్మీదేవులు పుట్టారని, ఈ మహాసరస్వతీదేవి నుంచి కోటాను కోట్ల సరస్వతులు, కోటాను కోట్ల శివయ్యలు పుట్టారని చెప్తారు. మనం త్రిమూర్తులు అని ఎవరిని చూస్తున్నామో వాళ్ళందరూ గొప్పగా సాధన చేసి అక్కడున్నారు. ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపంలో. ఈ భూమి మీదకొచ్చిన వాళ్ళలో కూడా మూడే 3 జంటలుంటాయి. ఏమిటి అంటే, అయితే సృష్టి చేయడానికొచ్చినవి, లేదా స్థితి చేయడానికొచ్చినవి, లేదా లయం చేయడానికొచ్చినవి. మీరు సృష్టి చేయడానికొచ్చిన వాళ్ళు ఎవరుంటారు? సరస్వతీదేవి, బ్రహ్మగారు. అంటే అక్కడ సత్వగుణ సమానరాలైన స్త్రీ ఉంటే పురుషుడు ఏమయ్యాడు? రజోగుణుడు. హ్మ్. వాళ్ళిద్దరూ కలిసే సృష్టి అన్నదొస్తోంది. ఇక్కడ స్థితి అనేసరికి ఏమవుతోంది అనంటే, వ వ తమోగుణంతో కూడిన పురుషుడుంటే, రజోగుణంతో కూడిన స్త్రీ. ఎందుకు అనంటే, ఆయన రాజ్యాన్ని పరిపాలించాలి అంటే బోలెడన్ని పనులు చేయాలి. ప్రతి దానికి ఏంటి అంటే, ఆయనకి సపోర్టివ్‌గా ఉండే ఆవిడుండాలి. అంతేకాని సరస్వతి అమ్మవారిలా వెళ్ళి అది చేయకూడదండి, తప్పు, ఇది అంటే కుదరదు అవును. రాజుకి. హ్మ్. కొన్ని చేయాల్సొస్తుంది. అప్పుడు తమోగుణంతో ఉన్న పురుషుడికి, రజోగుణంతో ఉన్న స్త్రీ అయితేనే అక్కడ ఏమవుతోంది? స్థితి అన్నది జరుగుతోంది. ఇంకా లయానికొచ్చేసరికి సత్వగుణ సమానుడైన పురుషుడు, హ్మ్. పూర్తి సత్వగుణం శివుడంటే. హ్మ్. అమ్మొచ్చేసరికి తమోగుణం. ఇక్కడ తమోగుణం, సత్వగుణం కలిస్తే ఏమవుతోంది? లయం అవుతోంది. కానీ మీరనుకున్న మళ్ళీ భూమి మీదున్న సత్వరజస్తమో గుణాలు వేరే, అక్కడున్న సత్వరజస్తమో గుణాలు వేరే. ఓకే. భూమి మీద ఉన్న సత్వరజస్తమో గుణం ఏంటి? తమో గుణం ఏం చెప్తూ ఉంటుంది? అన్నీ నాకే కావాలి, నావే అని చెప్పి స్వార్థం. లేతే నిద్ర, లేతే బద్ధకం. ఇవన్నీ తమో గుణం భూమి మీద. కానీ ఈ తమో గుణం, దేవతా తమో గుణం ఏం చెప్తూ ఉంటుంది? ఎప్పుడూ లేచుండాలి. హ్మ్. ఇది నాదే అనడం తమో గుణం. ఇక్కడ ఏం చెప్తూ ఉంటుంది? మనదే. హ్మ్. ఇదంతా మొత్తం ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళదిను. ఏదైనా ఎవరైనా అనుభవించొచ్చు అని చెప్తుంది ఈ తమో గుణం. ఇక్కడ బద్ధకం ఏదైతే ఉందో ఇక్కడ ప్రతి క్షణం పని చెయ్యి అని చెప్తుంది. ఎప్పుడు పని చేయడం కూడా తమోగుణమే. సో, అంటే ఈ తమోగుణాన్ని ఈ తమోగుణం కింద మార్చుకోవాలి. అప్పుడే మీరెవరు అన్నది తెలుస్తుంది. అంటే మీలో ఉన్న క్వాలిటీ ఏది? మీరు ఏ దేనికొచ్చారు ఈ భూమి మీదకి? అది అర్థం చేసుకునే స్థితి ఈ తమోగుణం, ఈ సత్వగుణం, ఈ రజోగుణం మారితేనే తెలుస్తుంది. ఇక్కడొచ్చిన రజోగుణం ఏం చేస్తూ ఉంటుంది అంటే, వీళ్ళని తిట్టు, వాళ్ళని కొట్టు అని చెప్పి ఇలా మనతో ఉన్న వాళ్ళతో ఫైటింగ్ చేయమంటూ ఉంటుంది మన వాళ్ళతో. ఇక్కడున్న రజోగుణం ఏం చెప్తూ ఉంటుంది అంటే, ప్రకృతి బోలెడంతుంది. బోలెడన్ని సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించు. అది ఫైటింగే మళ్ళీ. హ్మ్. ప్రకృతిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తే చాలా మందికి మంచి జరుగుతుంది. మూడోది ఇక్కడికొచ్చేసరికి ఏమవుతోంది? సత్వగుణం. ఈ సత్వగుణం ఏం చెప్తోంది? ఇక్కడ ప్రతిసారి నువ్వు మంచి అనిపించుకో అంతే. హ్మ్. అది ఒక ఇమేజ్ చట్రంలో. మీరు మంచివాళ్ళు, మంచివాళ్ళు అని ప్రేజ్ చేస్తే మనకు నచ్చుతుంది. మన మానవ సత్వగుణం. కానీ దేవతా సత్వగుణం అలా చెప్పదు. నువ్వు మంచి అనుకుంటావో, చెడ్డ అనుకుంటావో నీ ఇష్టం. కానీ నా ధర్మాన్ని నేను విడవకూడదు. నేనెప్పుడూ మంచే చెయ్యాలి ప్రతి ఒక్కళ్ళకి. చెడ్డ అన్నది చేయకూడదు. డూ గుడ్. అంతేకాని బీ గుడ్‌గా. అంటే అందరూ నిన్నొచ్చి పొగిడితే నీకేం లాభం లేదు. సో, అది మనకు అర్థమయ్యేటట్టు ఈ మూడిటిల్లో ఎప్పుడైతే మార్పొస్తుందో అప్పుడే మీరెవరు అన్నది మీకు తెలుస్తుంది.
ఇంకా ఈ భూమి మీద ఉన్న మనకి కోరికలు ఉండడం తప్పులేదు మీరు అడిగినట్టు. నాకు అమ్మవారే పిల్ల కింద పుట్టాలి అని అనుకోవడం అస్సలు తప్పు కాదు. దానికి 2 మార్గాలున్నాయి. ఒకటేంటి అంటే అమ్మవారిని కొలవడం. హ్మ్. అమ్మవారిని కొలిచి ఆవిడని ప్రసన్నం చేసుకుని అప్పుడు ఆవిడ వరమివ్వడం. అది ఏమిటి అనంటే కొన్ని టైముల్లో వర్కౌట్ అవుతుంది. కొన్ని టైముల్లో వర్కౌట్ ఎందుకు అవ్వదు అంటే మనం పుట్టిన జన్మని బట్టి. కానీ మనం ఎలా అయినా సంపాదించుకుని మార్గం అయితే ఒకటుంది. ఏమిటి అనంటే మనకు అమ్మ ఉంటుంది ఖచ్చితంగా. హ్మ్. ఆ అమ్మను ఉపాసిస్తే చాలు. ఏమిటి అంటే ఆ అమ్మకి ఏ కష్టం కలగకుండా బాగా చూసుకుని ఆ అమ్మని ఎప్పుడూ ఆనందంగా ఉంచగలిగితే కనుక తప్పకుండా మనకి ఎవరు బిడ్డ కిందొస్తారు? ఆ అమ్మవారే బిడ్డ కిందొస్తుంది. ఇంకా అంటే ఇదైతే కనిపిస్తున్న ప్రత్యక్ష దైవమే కదా! మన తల్లి అంటే. కాబట్టి ఈ తల్లిని మంచిగా చూసుకుంటే తప్పకుండా మనకు ఆ తల్లే కూతురు కింద ఖచ్చితంగా వస్తుంది. ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్. కాకపోతే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులే. ఈ భూమి మీద ఉన్న ప్రతి స్త్రీ కూడా సరస్వతి, పార్వతి, లక్ష్మి.